యుద్ధాన్ని. కాబట్టి ట్రంప్ ఎక్కువ కాలం యుద్ధాన్ని చేయకపోవచ్చు. ఇరాన్పై ట్రంప్ చేస్తున్న ఈ యుద్ధానికి అమెరికన్ల మద్దతు అయితే ఖచ్చితంగా లేదు. కానీ ఇప్పుడు ఈ ట్రంప్కు మిత్ర దేశాలు, అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న నాటో దేశాల్లో కూడా భిన్నాభిప్రాయం ఉందనే విషయం తెలుస్తోంది. సో ట్రంప్కు దూరం అవుతూ ఉన్నాయా నాటో కూటమి? ట్రంప్ దూరం అవుతూ ఉందా అంటే ఏం చెప్తారు? అమెరికాను వదిలేయబోతోందా నాటో కూటమి? 1945 రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో అమెరికా యూరోప్తో ఉంది, యూరోప్ అమెరికాతో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధంలో రూజ్వెల్ట్ టైం కూడా అమెరికా యూరోప్ కంట్రీస్ ఇబ్బందుల్లో ఉంటే వచ్చింది, వాటిని ఆదుకోవడానికి మార్షల్ ప్లాన్ తెచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఏ యుద్ధం చేసినా ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్లో భాగంగా, నాటో పార్ట్నర్షిప్లో భాగంగా ప్రతి యూరోప్ దేశం అమెరికాని సపోర్ట్ చేసేది. గల్ఫ్ వార్ 1, గల్ఫ్ వార్ 2, లిబియా వారు, అన్ని వియత్నాం వారు, అన్ని యుద్ధాల్లో యూరోప్ వాళ్ళ వెనకాల ఉంది. ముఖ్యంగా గ్రేట్ బ్రిటన్ లేకుండా అమెరికా ఎప్పుడు ఒంటరిగా యుద్ధం చేయలేదు, ఏ యుద్ధాన్ని కూడా చేయలేదు. కానీ ఫస్ట్ టైము ఈ ట్రంప్ సారథ్యంలో అమెరికా ఒంటరిగా యుద్ధానికి వచ్చింది. ఇప్పుడు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలైపోయింది. ట్రంప్ విధానాల, టారిఫ్లు, ఈ గ్రీన్లాండ్ వివాదాలు తేవడం, కెనడాని 51వ రాష్ట్రం అనడం, ఇవన్నిటి వల్ల నాటోలో చీలిక వచ్చేసింది. ఇప్పుడు ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే గ్రేట్ బ్రిటన్నే దానికి తోడు రాల. కీర్ స్టార్మర్ని అమెరికా అధ్యక్షుడు విమర్శించడం, ఆయన కూడా చెప్పడం నేనేదో పంపిస్తాను కానీ యుద్ధం అయితే రాను అనుకుంటూ గ్రేట్ బ్రిటన్ చెప్పడం, అంటే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బద్దలైపోయింది. అంటే నాటో పూర్తిగా విడిపోయిందని చెప్పవచ్చు. ఈవెన్ స్పెయిన్ మీద ఆర్థిక ఆంక్షలు కూడా విధిస్తానని ట్రంప్ ప్రకటించాడు. స్పెయిన్ కూడా నేను రానని చెప్పింది. ఈవెన్ పోలాండ్, ఈ కంట్రీలు కూడా వెళ్ళడంలా, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వెళ్ళడంలా, జర్మనీ సైలెంట్గా ఉంది, ఫ్రాన్స్ ఏదో పంపించింది కానీ యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. దాన్ని రక్షించుకోవడానికి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే దాని ఐలాండ్స్ ఉన్నాయి, దాని పాపులేషన్ ఉంది ఇండియన్ ఓషన్లో, దాని యొక్క ఆర్మీ కమాండ్, ఒక ఎయిర్ బేస్ ఉంది, అందుకే అది వచ్చింది. కానీ అమెరికా సపోర్ట్ చేయడానికి రాలే తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్తో. కాబట్టి ఏ నాటో దేశం, ఏ యూరోప్ కంట్రీ కూడా అమెరికాకి సపోర్ట్ చేయడంలో ఫస్ట్ టైం అనమాట చరిత్రలో. మరి ఇది ఎవరికి బెనిఫిట్ అంటే చైనాకి, రష్యాకి బాగా బెనిఫిట్. నాటో విడిపోవడమే తన జీవితంలోని అతిపెద్ద విజయంగా పుతిన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అవ్వడానికి కారణమే నాటో యూనిటీ. ఈవెన్ రష్యా ఇప్పటికీ కష్టాలు ఏదైనా ఉన్నాయంటే అది నాటో. ఇప్పుడు ఆ నాటోని యూరోప్ యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చాలా సక్సెస్ఫుల్గా పుతిన్ విడదీశాడు. ఇది పెద్ద విజయం అనమాట పుతిన్కి. ఇప్పుడు ఈ యుద్ధానికి కూడా కలిసికట్టుగా రాలేదంటే నాటో విడిపోయింది అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ అనమాట. ఇంకొక ఎవరికి బెనిఫిట్ అంటే చైనాకి బెనిఫిట్, అమెరికా ఒంటరిది అవ్వడం. ఈ రెండు అంటే చైనా, రష్యాలకు అతిపెద్ద బెనిఫిట్గా చెప్పుకోవచ్చు అనమాట ఈ నాటో విచ్ఛిన్నం. తర్వాత ఈ నాటో విచ్ఛిన్నం అంటే యూరోప్ కూడా ఒంటరిది అయిపోయింది. యూరోప్ ఒంటరిది అయిందే కాబట్టి యూరోప్ వచ్చి ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకుంది. ఈ విధంగా ఇండియాకు కూడా బెనిఫిట్టే. ఇండియా కోరుకున్న మల్టీ పోల్ వరల్డ్, అంటే మల్టీపోల్ అంటే బహుళ ధ్రువ ప్రపంచాన్ని కోరుకోవడం ఇండియా అనమాట. అంటే యూరోపు, చైనా, రష్యా, ఇండియా, అటు బ్రెజిల్, అమెరికా, ఈ విధంగా వివిధ సూపర్ పవర్స్ ఉండాలి. ఒకటే ఏకధ్రువ ప్రపంచం, సింగిల్ సోల్ పవర్ ఉంటే డేంజర్ అని చెప్పింది. అంటే ఇండియా కోరుకున్నది వస్తుంది, చైనా, రష్యాలకు బెనిఫిట్, అమెరికాకి నష్టం, యూరోప్కి నష్టమే. దాన్ని పూరించుకుంటుంది చైనా, ఇండియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. ఈ విధంగా అమెరికాకి, ఇది ట్రంప్ చేస్తున్న ఇరాన్ యుద్ధం అమెరికాకి నాశనానికి, అంటే ఇట్స్ వ్యానింగ్ అనమాట. ఇట్స్ డామినెన్స్ ఆన్ ది వరల్డ్ ఈజ్ ఏ వ్యానింగ్ అని చెప్తారు. అదే అస్తమిస్తుంది దీన్ని డామినెన్స్ అనడానికి. ఈ ఇరాన్ యుద్ధం అనేది ప్రధాన ఉదాహరణగా నిలిచిపోయింది.